హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనకు కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. న్యూ డిఎస్సి తెలంగాణ స్టేట్లో డిఎస్సి జాబ్స్ నోటిఫికేషన్ త్వరలో రిలీజ్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే అనౌన్స్మెంట్ చేసింది. మేబీ ఇది ఈ ఫిబ్రవరి ఎండింగ్ లేదా ఎంపీ ఎలక్షన్స్ మార్చి తర్వాతనైనా రిలీజ్ చేస్తారు. అయితే ఈ డిఎస్సి మొత్తం 35 డిస్ట్రిక్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ పోస్టులు ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎవరికి ఏ డాక్యుమెంట్స్ కావాలనేది మనం ఒకసారి దీనిలో చూద్దాం. డిఎస్సి రిక్రూట్మెంట్లో 24 న్యూ అనౌన్స్మెంట్ అయితే రావడం జరిగింది. నిన్న లోక్సభలో అనౌన్స్మెంట్ చేసిండ్రు. పాత డిఎస్సిది రద్దు చేసి ఇప్పుడు కొత్త డిఎస్సికి అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం ఏజ్ వాళ్ళకు 18 నుంచి 44 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎస్జిటి కానీ తర్వాత పీఈటీ వాళ్ళు, డిఎస్సికి సంబంధించిన బీఈడి, పీబీడి, రేట్ సెట్ వీళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. స్కూల్ అసిస్టెంట్కి అయితే 1729 పోస్టులు అయితే ఉన్నాయి. ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకు 164, ఎస్జిటి వాళ్ళకేమో 2675 జాబ్స్ అయితే ఉన్నాయి. మొత్తం టోటల్గా 5089 జాబ్స్ అయితే మనకు తెలంగాణ స్టేట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇది లాంగ్వేజ్ పన్నిటికేమో 611 జాబ్స్ ఉన్నాయి. టిఎస్ టెట్ ద్వారా కానీ ఏపీ టెట్ వాళ్ళు, సిటెట్ వాళ్ళు ఇది మనకు ఎలిజిబుల్గా పరిగణలోకి తీసుకుంటారు. అంటే ఏపీ టెట్ కానీ మన తెలంగాణలో టెట్ కానీ సెంట్రల్ సిఎస్ సెంటర్ అంటారు కదా, ఈ టెట్ క్వాలిఫై అయిన వీళ్ళకి ఎలిజిబుల్ అన్నమాట. దీనికి ఏపీ టెట్ సిఎస్ టెట్లో 150కి అండ్ సిఎస్ టెట్ 150కి 60కి 90 మార్క్స్ వస్తున్నా సరిపోతుంది. బీసీ వాళ్ళకు 50కి 75, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40కి 60 మార్క్స్ వచ్చినా ఇది ఎలిజిబుల్ అనమాట. ఎలిజిబిలిటీ సర్టిఫికేట్లో టిఎస్సి, టిఆర్టీ అండ్ టెట్ వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది అనమాట. 2024 డిఎస్సికి ఇంతవరకు టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు, సెంట్రల్ సీటెట్ క్వాలిఫై అయిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు అనమాట. ఇది క్వాలిఫికేషన్ ఫర్ స్కూల్ అసిస్టెంట్కి అయితే మోస్ట్ పాస్ ఆఫ్ ద బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఫిజికల్ ఎడ్యుకేషన్కి ఎనీ యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేసిన వాళ్ళు ఉండాలి. ఇక్కడ 50% ఎస్సీ ఎస్టీకి, బీసీ వాళ్ళకేమో 50%, ఎస్సీ ఎస్టీకి ఏమో 45% అండ్ డిగ్రీ ఎనీ డిగ్రీ వాళ్ళు ఫిజికల్ ఎడ్యుకేషన్ కింద 40%, ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 45, బీఈడీ చేసిన వాళ్ళు 2 ఇయర్స్ బీఈడీ చేసిన వాళ్ళు ఉండాలన్నమాట. దీనికి మినిమము బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీలో ఓబీసీ వాళ్ళకు 45%, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 35%, బీఈడీ 2 ఇయర్స్ బీఈడీ చేస్తే సరిపోతుంది అనమాట. లాంగ్వేజ్ పండిట్కేమో ఎస్ఎస్సితో పాటు ఇంటర్మీడియట్ డిగ్రీ ఎగ్జామినేషన్, ఫిజికల్ ట్రైనింగ్, ఫిజికల్ ఎడ్యుకేషన్ కింద ఏదైనా 2 ఇయర్స్ కోర్స్ చేస్తే సరిపోతుంది. దీనికి లాంగ్వేజ్ పన్నిటికి వచ్చేసి క్వాలిఫై టెట్ క్వాలిఫై ఉండాలి. 2 ఇయర్స్ ఇంటర్మీడియట్తో పాటు తెలంగాణ ఎనీ డిగ్రీ కింద
ఏ యూనివర్సిటీ అయినా సరే ఆ యూనివర్సిటీ బోర్డుది సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఈ టెట్కు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఎట్లా అనేది ఒకసారి చూద్దాం. ఆధార్ కార్డ్ నెంబర్ కంపల్సరీ, ఆధార్ కార్డ్ నెంబర్, ఫోటో అండ్ సిగ్నేచర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సి ప్రకారం డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్ సర్టిఫికేటు, ఐడి ప్రూఫ్, ఎడ్యుకేషన్ సంబంధించిన ఐడి ప్రూఫ్స్ అని, అండ్ 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజ్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, అదర్ రూల్ నెంబర్స్ అండ్ ఇయర్ ఆఫ్ పాస్. ఈ డాక్యుమెంట్స్ అయితే మనకు కంపల్సరీ ఉండాలి. డిక్లరేషన్లో కూడా నీకు ఏ నోటిఫికేషన్ వచ్చినా మినిమం 10th, ఇంటర్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఈ డాక్యుమెంట్స్ ఏ ఇయర్ పాస్, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఏ యూనివర్సిటీ అనేది కంపల్సరీగా అడుగుతారు. కాబట్టి ఇవన్నీ స్కానింగ్, మీ ఫోటో, మీ సిగ్నేచర్, ఇవి మినిమం డాక్యుమెంట్స్. అండ్ క్యాస్ట్ సర్టిఫికేటు మనకు ఎంఆర్ఓ ఆఫీస్లో అయితే అప్లై చేసుకుంటే వాళ్ళు మనకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, కమ్యూనిటీ అండ్ నాన్ క్రిమినల్ లాయర్ కూడా మనకి ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ ఎంఆర్ఓ ఆఫీస్లో అయితే మనం తెచ్చుకోవచ్చు. మైనారిటీ ఈడబ్ల్యూఎస్ వస్తుంది కదా, వీళ్ళు కూడా సర్టిఫికేట్ అయితే అవైలబుల్ పెట్టుకోవాలి. ఇది ఏమన్నా హ్యాండిక్యాప్డ్ ప్రాబ్లం ఉంటే గిట్ట మెడికల్ సర్టిఫికేటు, ఎంత పర్సెంటేజ్ ఉంది ఏందనేది కూడా వాళ్ళు తెచ్చుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ.